हाई फ्रेंड्स अंदर जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मई चैनल ब्लॉग वे मन दूलपेट लक्ष्मीनारायण सिंह कलाकार वर्ल्ड बिगेस्ट फेमस సో చాలా మంది వెయిట్ చేస్తారు కదా 2025 లో బాలాపూర్ గణేశుడు ఏ విధంగా ఉండబోతుందో ఎట్లా ఉండబోతుందో అని చెప్పేసి సో మూమెంట్ ఏంటిది ఏంది కథ అని చెప్పేసి సో ఇవన్నీ ఫాలో అవ్వాలంటే మనం మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడాల్సి కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు మీకు మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దూల్పేటలో అయితే మనం వచ్చి ఇక్కడ గణేశుడి వీడియో అయితే తీయడం వచ్చిందండి సో ఈసారి ఆల్మోస్ట్ కొన్ని వీడియోలో అయితే రిలీజ్ అయిపోయింది గణేశుడు ఏ విధంగా ఉండబోతుందో కానీ మన దాంట్లో మాత్రం స్పెషల్ ఉండేది ఎందుకంటే చాలా వరకు అప్డేట్స్ మన వీడియోలో అయితే వస్తుంది మీరు ప్రతి ఒక్కరు చూడవచ్చు కిరీటం వర్క్ కానివ్వండి చేతిలో ఉన్న మనకు త్రిశూలం కానివ్వండి హ్యాండ్స్లో ఉండే అన్ని కానివ్వండి గద కానివ్వండి అండ్ మూమెంట్లు కానివ్వండి ఏదైనా సరే మన ఈ వీడియోలో అయితే తెలుస్తుంది సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిపోతున్నాను అతనికి జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ స్టార్ట్ ద వీడియో లోపలికి వెళ్ళి చూద్దాం ప్రతి సో గైస్ ఫస్ట్ విగ్రహం వచ్చేసి మనకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులో మనకు ఫస్ట్ విగ్రహం అండి చూసుకోవచ్చు 2025 లో ఏ విధంగా అయితే మనకు మోడల్ తయారు చేసి వాళ్ళు సో ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జ గణపతి భారీ బొజ్జ గణపతి అండి జస్ట్ సిట్టింగ్ పొజిషన్ సో సిట్టింగ్ పొజిషన్ లో కూడా చాలా విధంగా చేస్తుంది ఇక్కడ సోఫా మీద మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నారు గణపతి అయితే అండ్ ఇక్కడ మనకు ఆశీర్వాద్ చేయి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండ్ హోమ్ కూడా చాలా అద్భుతం వచ్చింది అండ్ మనకు ఇక్కడ వచ్చేసి బొజ్జ కూడా భారీగా ఉందండి సో చూసుకోవచ్చు ఇక్కడ అండ్ అలంకారం కానివ్వండి మనకు ఫేసింగ్ కానివ్వండి అండ్ ఈసారి తొండం మాత్రం చాలా స్పెషల్గా అయితే వచ్చింది అండ్ ఇక్కడ మనకు నది చేయి కూడా చాలా భారీగా అయితే ఇక్కడ వచ్చింది చూసుకోవచ్చు సో ఎవ్రీ ఇయర్ మనకు 2 హ్యాండ్స్ పైన మనకు అటు సైడ్ త్రిశూలం ఇటు సైడ్ మనకు గొడ్డలు అయితే వస్తుంది కానీ అదే కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టిర్రు అండ్ మనం చాలా అద్భుతంగా ఈసారి అయితే కిరీటం కూడా వేరే లెవెల్లో అయితే ఈసారి కొత్తగా అయితే ఉంది అండ్ ఇప్పుడు మనకు చెవులు కానీ చూసుకోవచ్చు సో ఒక వేరే లెవెల్ అయితే ఈసారి దంతాలు కానివ్వండి అవన్నీ మొత్తం 2025లో స్పెషల్ ఎవ్రీ ఇయర్ ఏదైనా సరే మనకు స్పెషల్గా గణేష్లు అయితే ఇక్కడైతే ఉంటుంది సో మనకు కాపీ అనేది ఉంటుందండి సో ఏదైనా సరే అన్న వాళ్ళు ఓన్గా తయారు చేసి పెడతారు ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మన మెయిన్ అండ్ చాలా గణేష్లు అయితే ఇక్కడ తయారు చేసి పెట్టేసి ఆల్మోస్ట్ సో మన మినీ బాలాపూర్ కూడా ఉంది మినీ బాలాపూర్ గణేష్ చూపించినాక మీకు త్రిశూలం కానివ్వండి కిరీటం కానివ్వండి ఆ తర్వాత చూపిస్తాను సో మెయిన్ అప్డేట్ మీకు ఇవ్వడం మర్చిపోయినాను సో గణేశుని చూపించాను కానీ మనకు మూషిక మహారాజ్ అయితే మీకు చూపించలేను కదా సో ఇప్పుడు చూసుకోవచ్చు మన మూషిక్ మహారాజ్ ఇక్కడ మనకు మొక్కుతున్నట్టు ఉండు సైడ్కి వెళ్ళి భారీ పెద్దగా ఉండండి మూషిక్ మహారాజు సో చాలా అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే సో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మూషిక్ మహారాజ్ అనేది ఫస్ట్ మీకు చూపిస్తాను అండ్ సో గైస్ ఇప్పుడే అన్నతో మాట్లాడాను సో చిన్న గణేశుడు వచ్చేసి లక్ష్మీనారాయణ సింగ్లో మనకు మినిమం ఒక 10-12 ఫీట్స్ ఉంటుంది కదా అదైతే ఇంకా తయారైపోలేదండి సో అప్కమింగ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా తయారైందో సో ఇప్పుడైతే మనకు దగ్గర 20 ఫీట్స్ ఓన్లీ ఈ గణేశుడు అయితే తయారైంది సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఒక దగ్గర ఒక 20 నుంచి 30 విగ్రహాలు అయితే తయారు చేసారండి సో అవే ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది సో ఇందులో స్పెషల్ అప్డేట్ ఏంటంటే మనకు కిరీటం అండ్ గొడ్డలి కానివ్వండి అండ్ మనకు త్రిశూలం కానివ్వండి అవి అయితే మీకు చూపిస్తాను సో ఇక్కడ వచ్చి మనం చూద్దాం రండి ఈసారి అయితే 2025లో నిజంగా స్పెషల్గా తయారు చేస్తారు సో గైస్ ఓన్లీ హ్యాండ్ మేడింగ్ మనకు ప్రింట్ అనేది ఏదైతే ఉండదు సో హ్యాండ్ మేడింగ్ తోటి మన అన్న వాళ్ళు ఏ విధంగా అలంకారం డిజైన్ అయితే చూసుకోవచ్చు మనకు ఇట్లా మొత్తం ఒక వేరే లెవెల్లో అయితే చేసి పెట్టారు సో ఇక్కడ హోమ్ కానివ్వండి ఇక్కడ మనకు ఇది మంట కానివ్వండి అండ్ త్రిశూలంలో కూడా ఒక వేరే లెవెల్లో అయితే తీసి పెట్టేశారు సో ఎవ్రీ ఇయర్ మనకు ఓన్లీ త్రిశూలమే ఉండేది ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమి ఉండబోతుండే సో ఈసారి 2025లో మనకు బ్యాక్గ్రౌండ్లో సహా మనకు త్రిశూలం అనేది వేరే లెవెల్లో తీసి పెట్టేది ఇక్కడ మేకింగ్ అయితే అవుతుందండి సో ఇదైతే ఇప్పుడు గొడ్డలు తీసుకోవచ్చు కదా సో నార్మల్గా మనకు గొడ్డలి ఓన్లీ లాస్ట్ ఇయర్ అయితే గొడ్డలి వచ్చింది సో ఈసారి మనకు సేమ్ బ్యాక్గ్రౌండ్లో తోటి అండ్ అలంకారాలతోటి చాలా అద్భుతంగా అది వచ్చిందండి గైస్ నిజం చెప్తున్నాం కదా 2025లో ఏదైనా ఒక స్పెషల్ ఉండాలి సో మూమెంట్ అయితే కూడా ఉంది సో ప్రజెంట్ ఏంటంటే మూమెంట్ మనకు ఒకటైతే రివీల్ చేసారు ఐస్ మూమెంట్ అయితే ఉందండి సో ఆ తర్వాత మనకు 10 రోజుల తర్వాత అప్డేట్ అయితే ఇస్తా అని చెప్పి అన్న వాళ్ళు అండ్ ఇప్పుడు మనకు మెయిన్ కిరీటం అయితే మీకు చూపిస్తాను సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు 2025లో మనకు గణేశునికి వచ్చేసి స్పెషల్ కిరీటం ఇది ఈసారి సో ఎవ్రీ ఇయర్ నార్మల్గా వచ్చేది మన కిరీటం ఈసారి అయితే స్పెషల్గా వస్తుంది సో మనకు సైడ్ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ప్రాబ్లం అయితే వచ్చిందండి అండ్ ముందులో వచ్చేసి మనకు నంది మనకు శివుని హెడ్ అయితే వచ్చిందండి సో ఇదైతే మన కిరీటం భారీ ఎంత బాగుందో చూసుకోండి సో ఇదైతే డైవర్కి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా సో ఇది డైలో మనకు ఇంకా కంప్లీట్ కొద్ది రోజులు అయితే కంప్లీట్ అవుతుంది సో ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మేకింగ్ అయితే నడుస్తుంది కిరీటం కూడా భారీ అద్భుతంగా ఉందండి సో చూసుకోండి ఎంత పెద్దగా ఉందో సో ఇది ఈ ఇయర్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు గణేశుడు
సో చూసుకోవచ్చు 2025 ఎంత అద్భుతంగా ఉందో గణేష్ మాత్రం. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇదే అప్డేట్ వచ్చేసి. సో ఇంకొక వీడియోతో మేము ముందుంటాను. సో అందరూ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. సో ముందుగా అందరికీ ఇంకొక ఫ్యూ డేస్ ఉంది కాబట్టి ఫెస్టివల్కి చాలా దగ్గరగా వచ్చింది. సో బుక్ చేసే వాళ్ళు వచ్చి తొందరగా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు లక్ష్మీనారాయణ సింగ్ కళాకారులో మీకు తెలిసిందే ఎవ్రీ ఇయర్ ఎంత అద్భుతంగా ఉంటుందో. సో కొత్తగా ఉంటూనే ఉంటుంది ఆ మూమెంట్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడాల్సింది కోరుతున్నాను. అందరికీ జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ, జై హింద్.